నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ ఓవైపు దద్దరిల్లుతూ ఉంది, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుత రాజకీయాల గురించి, అసెంబ్లీ గురించి ఫిరోజ్ ఖాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. నమస్కారం. సో చూస్తూ ఉన్నారు, అసెంబ్లీ దద్దరిల్లుతూ ఉంది, మరోవైపు వరుస అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా? 100% చేస్తుంది. పనిచేస్తే ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయి? చెప్పు, స్పెసిఫిక్ చెప్పండి, ఆన్సర్ ఇస్తాను. ఎస్, మొన్న ఒక బస్సులో, రన్నింగ్ బస్సులో ఒక మహిళ మీద అత్యాచారము, ఒక బీటెక్ సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్ అత్యాచారము, వరుస సంఘటనలు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పనిచేస్తే ఎందుకు ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఇది పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ కావాలి. దీనిలో గవర్నమెంట్ చేతి లేదు. ఓకే, కానీ నేను లాస్ట్ టైం డీజీపీ గారితో, కమిషనర్ గారితో కలిసినప్పుడు చెప్పిన, మీరు భయం పెట్టాలి, భయం పెట్టనే అవుతుంది. ఓకే, దానికోసం ఎవరైనా గ్రీవియస్ క్రైమ్ చేస్తే డ్రగ్స్ తీసుకొని మర్డర్లు చేస్తున్నారు, డ్రగ్ తీసుకొని అవుట్రేజింగ్న మాడేసి చేస్తున్నారు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఓకే, అండర్ ట్రయల్ చేయండి, బెయిల్ రావద్దు, ఆ భయం తీసుకురావాలి సిస్టంలో. వీళ్ళు అందరు గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. ఓకే, నాంపల్లిలో 4 మర్డర్లు అయినాయి. ఎవరు మర్డర్ చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి మర్డర్ చేస్తారు. ఎంత మత్తులో ఉన్నారంటే ఒక రోజు తర్వాత నేను పోతే కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళు మర్డర్ చేస్తున్నారు. అట్లాంటి ఫాల్తు నా కొడుకులకు బెయిల్ రావద్దు, అండర్ ట్రయల్ పోవాలి. ఒకవేళ వాళ్ళు బయట వస్తే వాళ్ళకు పీడీ యాక్ట్లో పంపించాలి. 2, 3, 4 పంపిస్తే మొత్తం స్టేట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు వాడు మర్డర్ చేసిన తర్వాత నాకు కోర్టులో కలిసినాడు. వాడికి నేనేం చెప్పినా, రేమరా మత్తులో మర్డర్ చేస్తామని ఫ్రెండ్కి నేను మర్డర్ చేస్తామంటే అయిపోయింది అన్నాడు. ఇంకా ఏం చేసుకుంటానన్నా ఈ గవర్నమెంట్, 100 రోజులు లోపల ఉంటాం, దాని తర్వాత బయట వస్తాం, ఎవరు విట్నెస్ ఇయ్యరు, బరి అవుతాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ ఫాల్తూ లంగా కొడుకులు. దానికోసం నేను ఖచ్చితంగా చెప్పిన, రైట్, నాకు పవర్ ఇస్తే ఇట్లాంటి ఫాల్తూ నా కొడుకులకు ఎన్కౌంటర్ చేస్తా. ఒకవేళ ఫిరోజ్ ఖాన్కి భవిష్యత్తులో హోంశాఖని ఇచ్చారనుకో, ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఎటువంటి నియమ నిబంధనలు పెడతారు కఠినమైన? ఇప్పుడు చెప్పినా, కమిషనర్కి చెప్పినా అదే చేస్తా, డీజీపీకి చెప్పినా 100%. ఎక్కడైనా లంగా పని అయితే రైట్ చేసే ఎన్కౌంటర్, పీడీ పెట్టు, అండర్ ట్రయల్. కామన్ మ్యాన్కి పరేషాని కావద్దు, ఆడపిల్లలకి పరేషాని కావద్దు. ఒక అమ్మ నాన్న ఇంత కష్టంగా పిల్లలకి పెంచిన తర్వాత ఆ పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏం? వాడు ఒక్క డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళ చెల్లెల ఫ్యూచర్, వాళ్ళ తమ్ముడు ఫ్యూచర్ సర్వనాశం అవుతున్నారు. సో ఫస్ట్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తే వాళ్ళకు ఎన్డీపీఎస్ యాక్ట్ సాల్ కాదు. ఎన్డీపీఎస్లో పెడితే 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత బయట వస్తున్నారు. మళ్ళీ గోవాకి పోయి ధందా చేస్తున్నారు, మళ్ళీ విజయవాడకి పోయి ధందా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్తో ధందా చేస్తున్నారు, అరకు వ్యాలీతో ధందా చేస్తున్నారు, ఒరిస్సాతో ధందా చేస్తున్నారు. ఒక 2, 3 ఎవరు సప్లై చేస్తున్నారు. ఆ ఫాల్తున్న కొడుకులకు టార్గెట్ పెట్టి ఎన్కౌంటర్ చేసేస్తే భయం, అండర్ ట్రయల్ చేసేస్తే భయం, పీడీ యాక్ట్ పెడితే భయం. అట్లాంటి భయం తీసుకురావాలి అని కోరుకున్న డీజీపీతో, కమిషనర్తో, ముఖ్యమంత్రితో కలిసి చెప్పాలి. నాకు టైం దొరకలేదు, అసెంబ్లీ తర్వాత చెప్తా. కానీ ఆయన అమెరికా పోతున్నాడు, అమెరికా పోయే ముందు ఇది చెప్తా 100%. కానీ ఫిరోజ్ భాయ్, ప్రధానంగా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒక హోంశాఖ మంత్రి నియమించట్లేదు, కనీసం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇది ఎటువంటి ఆ వినాశనానికి దారి తీయబోతున్నారు అనేది ప్రతిపక్షాల మాట. మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి ఏం చేస్తలేరు అని ముఖ్యమంత్రి మీద పెట్టలేము. ముఖ్యమంత్రి పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పని చేస్తున్నారు. ఇది వాస్తవం. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్త ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయాలి అట్లాంటి ఏం యాటిట్యూడ్ నా దగ్గర ఉండదు. ఆయన పని చేయకపోతే పని చేస్తున్నా లేరు అని చెప్తా, అంత ధైర్యం ఉన్నది నా దగ్గర. సో ఆయన పని చేస్తున్నారు, కానీ టైం కేటాయించాలి. సో 100% ఫ్యూచర్లో రీషఫల్ అవుతుంది, ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి పని చేస్తలేడు అని రాంగ్. కానీ టైం లేదు, టైం పెట్టాలి. అండ్ ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీనికి ప్రయారిటీ బేస్లో తీసుకోవాలి. ఎట్లా మనం ఫార్మర్స్
వేవ్ అవుట్ చేయాలని ప్రయారిటీ బేస్లో చేసుకొని 31,000 crores పెట్టి ఎట్లా విప్లవం తెచ్చినాడు మా ముఖ్యమంత్రి, విజనరీ లెజెండరీ సీఎం అయినాడు. అట్లనే ఈ దానిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే దీనిలో భవిష్యత్తం ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ ఫ్యూచర్ ఇక్కడనే ఉన్నది. పిల్లలు చదువుతారు, వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, అది తర్వాత సంగతి. కానీ పిల్లలు దీనిలో వచ్చి ఈ లైన్లో సర్వనాశం అవుతున్నారు. దానికోసం ఈ మర్డర్లు ఆగాలి, ఈ డ్రగ్లు ఆగాలి. ఆగాలి అంటే ముఖ్యమంత్రి స్పెసిఫిక్గా అందరు ఆఫీసర్స్కు పిలిపించి, కలెక్టర్కు పిలిపించి, ఎస్పీలకు పిలిపించి, డీసీపీలకు పిలిపించి ప్రతి ఒక్కలకు ఇది ఎవరు చేస్తున్నారు పట్టుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ చేయండి, ఎక్కడ డ్రగ్స్ సప్లై అవుతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు రివార్డ్ పెట్టండి. 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు ఐడెంటిటీ చెప్పం. ఓకే, ఎవరు చెప్తే వాళ్ళకు లోపలేయండి. ఓవర్ స్టోరీ, బెయిల్ రావద్దు, అండర్ ట్రయల్, పీడీ యాక్ట్, లంగా ఫెలోస్ ఉంటే 100% స్టేట్ ఫ్యూచర్ కోసం ఎన్కౌంటర్ చేయి, ఏం కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.